అండి అందరికి నమస్కారం. అందరు ఎట్టుండ్రు బాగుండ్రా? మేము కూడా బాగుండం. ఏందండి చాలా గ్యాప్ వచ్చింది కదా, అందరు ఎట్టెట్టుండ్రో ఏమో కామెంట్ చేయండి. ఈరోజు నేను చేసే వంట బోటి చేస్తానండి. యాట బోటి అనమాట. మా ఆయన ఇప్పుడే మార్కెట్ పోయి తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసి గంట సేపు అయిందండి ఆ క్లీనింగ్. అందుకే అదంతా పెట్టలేదన్నమాట, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని. చూడండి, అంతా క్లీన్ చేసి పెట్టిండు అనమాట. ఈ బోటి కూర గోంగూర వేసి, గోంగూర మెంతి కూర వేసి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తా అండి. కొంచెము ఫ్రై కూడా చేస్తా అండి, ಸಪರೇಟ್ తీసి ತಿಂಟ್ಲೇದೆ. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾವು ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ. ಭಾಳ ಗ್ಯಾಪ್ ಬಂದಿದೆಲ್ಲ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಮಟನ್ ಬೋಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ ಮೆಂತಿ ಕೂರ ಮತ್ತು ಇದು ಪುಂಡಿ ಪಲ್ಯ ಹಾಕಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಮೆಂತಿ ಪಲ್ಯ ಮತ್ತು ಪುಂಡಿ ಪಲ್ಯ ನಾನು ಸ್ಟೈಲಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನೋಡಿ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀನಂತ, ಬರಿ ಮಾಡೋಣ. చూడండి, మంచిగా కడిగి పెట్టుకున్న బోటిని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఒక 2 స్పూన్లు ఉంటుందండి, అంత వేస్తుండ. ముక్కకు బట్టి అంతా వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఉల్లిగడ్డ ఒకటి వేసుకోవాలండి. చాలా గ్యాప్ అయిందండి వీడియో. పెళ్లి బట్టలు ఉన్నాయన్నమాట ఫుల్గా. ఇంకా బట్టలన్నీ కుట్టి కంప్లీట్ చేసుకొని ఈరోజు వీడియో చేస్తుండ అనమాట. మా ఆయన అది కాక బోటి తినబుద్ధి అవుతుంది, తెస్తా అన్నాడు. ఉదయంనే పోయి తీసుకొచ్చిండండి. 300 అయిందనమాట. ఇది మటన్ కొనాలంటే కేజీ 800 ఉంది కదా, ఇదైతే 300కే వస్తుంది. అయితే క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం చాలా టైం పడుతుంది. గ్యాస్ ముట్టిస్తుందా, కుక్కర్ 4 విజిల్లు పెట్టుకుందామండి. మూత పెట్టుకొని చూడండి, ఒక కట్ట మెంతి కూర తీసుకున్నా, ఒక కట్ట గోంగూర తీసుకున్నా. ఈ 2 వేసి చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కొంతమంది ఒట్టి గోంగూరతోనే చేసుకుంటారు కదా, ఒకసారి మెంతి కూర కూడా యాడ్ చేసుకొని చేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మా అమ్మ చేస్తుంది అనమాట. మా అమ్మ చేసిందనుకో ఇంకా అసలు ఇంకా పేరు పెట్టడానికి ఉండదు, ఆ విధంగా ఉంటుంది. మా అమ్మ మెంతి కూర గోంగూర కలిపి చేస్తుంది అనమాట బోటీలో. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మంచిగా శుభ్రంగా ఒలుసుకుందామండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర చిన్న మెంతి కూర కట్టలు దొరుకుతాయి అన్నమాట. మాకైతే పెద్ద సైజే దొరుకుతాయి ఇక్కడ. ఇది 20 రూపీస్ అంటండి ఒక కట్ట. చిన్నవి దొరికినంటే ఒక 2 వేసుకోండి, సరిపోతుంది. హలో, ఏంది హౌ ఆర్ యు? వచ్చినవే బోరెడీ వచ్చినవే. పూలు మాత్రం వదిలిపెట్టవే. చూడు ఎట్లుందో. వస్తుంగల్లే చూసిన చెట్టుకు 2 వచ్చినాయి అనమాట పూలు. ఈరోజు అందరికి నమస్కారం అండి. మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి అందరికి మా హృదయపూర్వక నమస్కారాలండి. మా వీడియోలు చూస్తున్న వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి నమస్కారములండి. ఏం చేస్తున్నావు ఈరోజు?
నువ్వే కదా తెచ్చింది బోటి. బోటి చేస్తున్నావా? చెయ్యి, నువ్వు చేస్తే బాగుంటుంది సూపర్ గా. పని ఏముంది చెప్పు. గోంగూర వలుసు. సరే, నువ్వు వస్తుగా నీ పువ్వు కట్ చేసి ఇస్తావని తెలుసు నాకు. అది నీ కోసమే, అది నా కోసమే పూసిందే చెట్టు. ఇక్కడ కర్ణాటకలో అండి మెంతాకు చాలా బాగుంటుందండి. అక్కడ మన ఆంధ్ర సైడ్ అయితే మెంతాకు దొరకాలంటే చాలా కష్టము. ఇప్పుడు అంతలా దొరుకుతుంది, మీ ఊర్లో దొరకదు. మా ఊర్లో దొరకదు ఎక్కువ, ఆడ దొరుకుతుంది. మెంతి కూర చాలా మంచిది తింటే. షుగర్ పేషెంట్లకి, డయాబెటీస్ ఉంటుంది కదా వాళ్ళకి మంచిది. మెంతులు కూడా వాడితే మంచిది వంటలలో. ఒగురు ఉంటుంది కాబట్టి కొద్దిగా షుగర్ ఉన్న వాళ్ళు ఒగురున్న ఐటమ్స్ వాడితే మంచిది. ఆకుకూరలు కొంచెం ఫ్యాట్ ఉన్న వాటిలలో కూరలలో ఈ మెంతి కూర గోంగూర వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటది. కూర సర్ది వస్తుంది. నలుగురున్న కాడ ఆకుకూరలు వేసుకొని చేసుకుంటే. నేనైతే ముందు తినేవాడిని కదండి మెంతాకు. ఈ హుబ్లీకి వచ్చినాక చాలా అలవాటు అయిపోయింది మెంతి కూర. మెంతి కూర పప్పు అంటే నీ ఫేవరెట్ కదా? నా ఫేవరెట్ పప్పు. చాలా రోజులైందండి వీడియోలు చేయక. నుంచి కంటిన్యూ చేస్తామండి ఒక్కొక్క ఐటమ్ కొత్తవి. బోటి మంచిగా తెచ్చినవి, బాగుంది. బోటి చాలా బాగుంది. బోటి 300కి ఎక్కడ వస్తుంది అది. మనం అదే మటన్ కొనాలంటే 800 ఉంది కేజీ. ఇది కిలోన్నర వరకు ఉంది. మంచిగా పుష్టిగా తినొచ్చండి, భర్పూర్గా. చూడండి, గ్యాస్ ఆఫ్ చేస్తుండ 4 విజిల్స్ వచ్చినాయి. ఇది పక్కగా పెట్టుకొని గోంగూర ఉడకబెట్టుకుందామండి. చిన్న కుక్కర్లో గోంగూర మెంతి కూర పులిచి పెట్టుకున్నాము కదా, శుభ్రంగా కడిగి వేసుకోవాలి. మెంతి కూర గోంగూర చూడటానికి ఇంత కనిపిస్తుంది కానీ ఉడికితే కొంచెమే అవుతుంది, సరిపోతుంది కరెక్ట్గా. మంచిగా కడిగి వేసుకోవాలి కుక్కర్లో. పచ్చిమిరపకాయలు తీసుకుంటుండండి నేను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి. ఎక్కువ మంట లేవు, గోంగూర మెంతికూర ఉంది కాబట్టి కొంచెం పడతాయి. మిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే సవ్వగా ఉండి కూర టేస్ట్ అస్సలు బాగుండదు. తక్కువ వేసుకున్నామంటే. టమాటాలు 3 తీసుకుంటుండండి నేను. కట్ చేసి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. ఒట్టి కొబ్బరి తీసుకుంటుండా నేను. ఈ ఒట్టి కొబ్బరి దీంట్లో సగం వేసుకుందాం. అల్లము, తెల్లబాయి కలిసి దంచుకుందాం. చూడండి, ఒట్టి కొబ్బరి, చెక్క లవంగ, 4 లవంగాలు, 2 చెక్క వేసుకున్నానండి. దీంట్లో మళ్ళీ కొద్దిగా అల్లము, తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. చూడండి, అల్లము, తెల్లగడ్డలు.
మెత్తగా దంచుకోవాలండి. బాగా రోట్లో దంచేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఉడికించుకున్న గోంగూర మెంతికూర ఒక డేక్షలు వేసి ఎనుపుకుంటున్నా, లేదంటే మిక్సీ అయినా పట్టుకోండి. చూడండి, గోంగూర ఎనుపుకున్న, ఇది కూర ఉడికిందనమాట. బోటి మసాలా దంచి పెట్టుకున్నా, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఫ్రైకి కూర చేసుకుందామండి. ఫ్రైకి పక్కన బాండి పెట్టుకుంటుందా. ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నా అండి. దీంట్లో కూడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందామండి. 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను. ఫ్రైకి పచ్చిమిరపకాయలు ఒక 4, ఉల్లిగడ్డ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. కర్రీలో ఒట్టి మిరపకాయలు వేసుకుంటుండండి నేను. కరివేపాకు వేసుకోవాలి, 2 రెమ్మలు వేసుకోవాలి. ఏమండి చెప్పండి, ఏమన్నా ఏం చెప్పాలి నీకు? ఏం చెప్పాలి? దంచినావు కదా, మసాలా దంచి ఇచ్చినావు. కరెక్టే. ఇంకేం చెప్పు వంట గురించి. వంటే ముందు ఇంకా చేసి పెడతా వేడిగా. గోంగూర మెంతికూర బోటి, మళ్ళీ బోటి ఫ్రై. ఇంకా బాగా తిన. అంతేనా? బోటి ఫ్రై, బోటి. దానికి మరి ఏం చేస్తున్నావు? రైస్ చేసినా కదా. చేసినావా? చేసిన. ఐపీఎల్లో మీ టీం ఇంటికి పోయింది. మా టీం ఇంటికి పోయింది. అయినా కానీ 2-3 సార్లు గెలిచినాం కదా ఐపీఎల్. అంతేగాని ఇప్పుడు ఇంటికి పోయిందని కానీ ఒప్పుకోవు. కరెక్టేలే. మా టీం చూడు, ఆర్సీబీ ఒక రేంజ్ లో ఆడుతుంది అనమాట. రాత్రి చూడు పంజాబ్ తోటి ఓడిపోతుంది అనుకున్నా నేను. చాలా కోహ్లీ అవుట్ అవుతుందనే, విరాట్ కోహ్లీ. పంజాబ్ కాదు, పంజాబ్ లక్నో తోటి విరాట్ కోహ్లీ అవుట్ అవుతుందనే ఇంకా అయిపోయింది టీం అనుకున్నా. కానీ వాడు ఉండడు కదా, నేను పేరైన పేరు జితేష్ శర్మ. కొట్టిండు చూడు, ఏం కొన్నా కొట్టిండా, కట్ట కొట్టిండు. ఆర్సీబీ ఫామ్ లో ఉండేకి దేశం వల్ల కల్లోలం అయిపోతుంది. యుద్ధాలు జరుగుతుండయి, మే నెలలోనే వర్షాలు పడుతుండయి, కరోనా అన్ని. కరోనా ఎక్కడి నుంచి తెచ్చినావు? చూడు, ఆర్సీబీ ఫామ్ లేక వస్తే అట్టు ఉంటది. ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. ఈసారి కప్పు నమ్దే శుభ్ర. దంచి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి. బాగా దంచినవే, మెత్తగా దంచాలి. మరి ఎట్లా? కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. చాలా మంది ఏమంటుందంటే వ్యూవర్స్, మీరు మాటలు మాట్లాడేది చాలా బాగుంది, అట్లనే మాట్లాడండి అని చాలా మంది అడుగుతుంది. ఈ మధ్య వీడియోలు చేయలేదని కూడా రోజు ఎవరొకరు అడుగుతుంటారు. బయటికి పోతే చేస్తాము, కొద్దిగా పని మీద ఉన్నాము, బట్టలు గుర్తి ఉన్నాయి, అందుకని చెప్తున్నాను. నేను కూడా రోజు అదే అనుకుంటుంటా, వీడియోలు చేయటం లేట్ అవుతుంది అనేసి. చూడు, ఉల్లిగడ్డ బాగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, దంచి పెట్టుకున్నాం. మసాలా వేసుకుంటుండా.
చెక్క, లవంగ, ఒట్టి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి అన్నీ కలిసి దంచుకున్న పేస్ట్ అన్నమాట. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రైకి దీనికి కూరకి ఏం పని? పసుపు ఇచ్చి కొంచెం వేస్తా. కళ్ళు వడకలు లేకుండా దంచినవే. మరి ఇప్పుడే బాగా దంచినా అని చెప్పినావు, మళ్ళీ వడకలు ఉన్నాయి అంటుండో. అట్లా దంచినావు, అట్లా దంచుకొని తింటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఎనుపుకున్న గోంగూర వేసుకుంటుండా. బా స్మెల్ అదిరిపోతుంది గోంగూర. దీంట్లో కారం ఏమి వేయాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాం కదా, కారం ఏమి వేసేది లేదు. బాగా కొంచెం మగ్గ పెట్టుకోవాలి తాలింపులో ఈ గోంగూరని. ఈ పక్క ఫ్రై అయింది కదా, అయింది అక్కడ కూడా. ఇది కొంచెం చేసినా, ఇది కొంచెమే చేయి ఇప్పటి వరకు ఫ్రై. అన్ని కలగలుపులు కదా ఇవి, అన్నీ కలిసి బాగా క్లీన్ చేసేదే కష్టం చాలా. దుమ్ము వేస్తుంది అట్లే స్మెల్. కొంచెం కష్టపడ్డా చేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బోటి మటన్ కన్నా టేస్ట్ బాగుంటుంది. మొత్తము ఇది పేగులు, డబ్బా అన్నీ కలిపినాయి కదా ఇవి. పేగులు, డబ్బా మొత్తం చాలు కదా ఫ్రైకి. చాలు ఇంకా అదృష్టం ఉండాలి ఇట్లా చేసి పెట్టే భార్య దొరకాలి కదా. అవును, నేను కూడా చేస్తా, కానీ నీ లెక్క రావు నాకు. బాగా బీభత్సంగా రాసి పెట్టుకున్నావు పోయిన జన్మలు, అందుకే నేను దొరికిన ఈ జన్మలన్నీ. జన్మ జన్మల సంబంధమా మందు? పొద్దునైనా ఒక జన్మకి సార్సాలు అవుతుంది. ఇట్లే ఉండాలి. మొన్న కొట్లాట పడి మ్యారేజ్ డే కూడా చేసుకోలేదు కదా. అంతే, కొన్ని రోజులు ఇట్లా ఉంటాయి. 29 years నిన్ను భరించినంటే గ్రేట్ అనుకుంటుండా. అవునా? సాటర్డేనే మ్యారేజ్ డే ఉన్నది, కోపం లేచి నీ పైన అసలు చీర కట్టాలే, రెడీ కాలే. నేను ఎన్నాళ్ళ నుంచి నాయంబడి పడ్డాడు అనుకున్నా. చూడండి ఇప్పుడు ఈ వాటర్ ఏమి వేసుకుంటేది వద్దండి. పై తీసుకొని ఈ పీసులన్నీ వేసుకోవాలి. పోయినసారి చేసినావు కదా బోటి, అవి చిన్న చిన్న ముక్కలు అవి ఎక్కడో పోయినాయి. నువ్వు పీసులు సన్నగా కట్ చేసి ఇప్పుడు భలే ఉండే. ఇప్పుడు ఇది 4 విజిల్లు పెడితే ఉడకలే. పెద్దది ఇది పొట్టేలు, చిన్న పొట్టేలు. అందుకే మళ్ళీ ఒక 4-5 విజిల్లు పెట్టిన. చూసి ఉడికించుకోండి మీరు. చిన్నది లేతది అయితే గిన్న ఒక 4-5 విజిల్లలోనే ఉడికిపోతుంది. ఇది పెద్ద సైజుది కాబట్టి తొందరగా ఉడకలేదనమాట. అందుకే నేను మళ్ళీ ఒక 5 విజిల్లు పెట్టుకున్నా. మరి మెత్తగా ఉడికినా టేస్ట్ బాగుంటుందండి. అసలు తింటుంటే మిక్స్ అయిపోతుంది. ఒక ముక్క ఉండి ఇస్తా. బాగా కలిదిప్పుకొని గోంగూరలో వేసుకొని పీసులన్నీ ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వాటర్ వేసేనా ఇంతే ఉండని శుభ్ర? ఇంతే ఉంది. వద్దా వాటర్ వేసేది? వద్దు. మూత పెట్టుకొని ఉడికించుకుంటాము. పక్కన ఇంట్లో కారం వేసుకుందామండి. చూడండి, ఇది గుంటూరు కారము 2 స్పూన్లు వేసిన. ఇదేమో బ్యాడిగి, ఇది 1.5 స్పూన్ వేసిన. బాగా కలిదిప్పుకోవాలి.
దీంట్లో ఒక టమాటా సన్నాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా అండి, అది వేసుకుంటుంటా. కొంచెం టమాటా పడితేనే టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం టమాటా మగ్గేంత వరకు. చూడండి 5 నిమిషాలు అయింది. టమాటా మగ్గిందో లేదో చూసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసి వేసుకోవాలండి. ఉప్పు లేదు, తక్కువ ఉంది. వేసుకుందాం ఇప్పుడే. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. వేసుకున్నాము కదా. ఇది బాగా కలిపుకోవాలి. ఇలాంటి మందపు వాటిలలో చేసుకుంటే అడుగంటకుండా బాగా ఫ్రై అవుతుందండి. ఏ ఐటమ్ అయినా కూడా ఫ్రైలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లాంటి బాండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా వేసుకుంటుంటా దీంట్లో. చూస్తుంటేనే చూడండి కలర్ ఎట్లా కనిపిస్తుందో. ఇంకా తింటే ఏమన్నా ఉంటుంది. ఇంకా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చెప్పేదానికి ఇంకా అవసరం లేదు, అట్లుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇది కూడా చూడండి ఫైనల్గా ధనియాల పొడి వేసుకుంటుంటా. ధనియాలు బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాండి నేను. ఆ పౌడర్ అన్నమాట. 1 స్పూన్ వరకు వేసుకున్నా. దీంట్లో కూడా కొంచెం వేసుకుందామండి, 1/2 టీ స్పూన్. రెడీ అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుండా అండి నేను. ఇది కూడా గ్యాస్ ఆఫ్ చేసుకుంటుండా. చూడండి 2 కర్రీస్ ఎట్లా కనిపిస్తుంటాయో. తింటే మాత్రం అద్దరిపోతుంది టేస్ట్. చూడండి చపాతీలకు కానీ రైస్లకు కానీ సంగటికి అయినా భలే ఉంటుందండి. బోటి కూర సంగటి కాంబినేషన్ వేరేనే ఉంటుంది. ఇంకా రెడీ అయిందండి. ఇంకా పోయి తిందాం పదా. ఇది రెడీలో కూర్చొని ఉండవు శుభ్రా. రెడీ 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 రెడీ. చూడండి వర్షానికి 10 రోజుల నుంచి ఇడవకుండా పడుతుందండి వర్షము. చల్లటి వాతావరణంలో బయట కూర్చొని వేడి వేడి రైస్ బోటి కూర వేసుకొని తింటే. నువ్వు సంగటి చేయమన్నావు కదా శుభ్రా. సంగటి చేయమన్నా చెయ్యలే, ఎందుకంటే ఇందాక ఇడ్లీలు తిన్నాము కదా, మళ్ళీ సంగటి తినలేమని చెయ్యలేదు. నువ్వు వేయి ఒక 8. ఎన్ని రోజులు అయిందో ఇట్లా బయట కూర్చొని తినక. ఈరోజు నిన్నటి నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చింది వర్షము. లేదంటే డైలీ ఇంకా వదలకుండా నాన్ స్టాప్గా 10 డేస్ నుంచి పడుతూనే ఉంది.
మాటికి ఒక జల్లు. చూడండి కర్రీ ఎట్టుందో, మళ్ళీ అదిరిపోతుంది. గోంగూర మెంతి కూర టేస్ట్ భలే ఉంటుందండి. ఈరోజు భర్పూర్ అయ్యేటట్టు. ఫ్రై అయ్యొద్దు, ఫ్రై అయ్యి చూస్తుంటే నీళ్ళు ఊరుతుంది ఫ్రై. చాలా ఇంకా కావాలేమో వేసుకో. చాలు చాలు, ఇంకా చూస్తా తర్వాత తింటా. రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిందాం. చూడండి ముందు ఫ్రై తిందాం. ఫ్రై టెమిట్ అవుతుంది అనమాట, ఫ్లేవర్ అదంతా చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తుంది తినకముందే. చూడండి పీస్. ఉట్టి ఫ్రై తోటి ఇంత అన్నం తినొచ్చు. సూపర్ అట్ట ఉంది టేస్ట్. చూడండి టేస్ట్ అద్దరిపోయింది. తిను. రండి ఫ్రెండ్స్. క్లీనింగ్ కొంచెం టైం పడుతుందండి. రండి ఫ్రెండ్స్ తిందాం. ఏం మాటలు లేవు ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంది. అంత బాగుంది చూడండి, అమోఘంగా ఉంది. ఫ్రై చూడండి, బా ఫ్రై అయితే ఇంకా సూపర్ ఉందండి. ఎట్లా చేసినాం వల్ల ఉంది టేస్ట్. గోంగూరది కూడా టేస్ట్ అద్దరిపోతుంది. మంట ఏం లేదు, కారం అంతా కరెక్ట్ సరిపోయింది. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్ కుదిరిందండి. ఇదే విధంగా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం క్లీనింగ్ చేసుకునేదే టైం పడుతుంది, తొందరగా చేసుకోవచ్చు అన్నమాట ఈ కర్రీ. ప్రతి ఒక్కరు చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.